కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుంచి 350 కోట్ల రూపాయలు తీసుకుందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. కరేడు ప్రాంతంలో ఇండో సోలార్ కంపెనీకి 1000 ఎకరాలు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. 8300 ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కొని ఇండో సోలార్ ప్రాజెక్టుకు కట్టబెట్టాలని చూడడం దుర్మార్గమన్నారు. ఇండో సోలార్ అనేది షిర్డీ సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అనుబంధ సంస్థ అని, గత ప్రభుత్వంలో ఆ సంస్థ అధినేత విశ్వేశ్వరరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులకు సంబంధించిన సుమారు 8300 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఇండో సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు యొక్క అధినేత ఎవరైతే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారో, ఆ మాతృ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో, ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు. గత ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు, ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు. మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలకు పలికారు. మరి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు 8300 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే అవినీతిని కక్కిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే 40 కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి 8300 ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు.